హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్తో అప్డేట్స్తో పాటుగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాము. ముందుగా వచ్చేసి మనకు టెట్కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే టెట్కి సంబంధించి ఇటీవల ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఈసీ అనుమతిస్తేనే టెట్ ఫలితాల విడుదలకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది చూసుకోవచ్చు. టెట్ ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 5న ఫలితాలు విడుదల చేస్తామని కూడా ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. బట్ తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం ఈసీ అనుమతి తీసుకోవాల్సి ఉందని అధికారులు కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్నికల సంఘం పచ్చ జెండా ఊపితేనే ఫలితాలు విడుదల చేస్తారు. టెట్ పేపర్ 1, పేపర్ 2లకు కలిపి సుమారుగా మనకు 2.85 లక్షల మంది అభ్యర్థులు కూడా రాయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగానే కూడా డిఎస్సి ప్రకటన ఈ నెలలో ఉండకపోవచ్చు అనేసి కూడా తెలుస్తున్నట్లు కూడా ఒక క్లియర్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే కులగణనకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా మనకు ఇటీవల సోషల్ మీడియాలో కూడా షేర్ కావడం జరిగిందండి. అది వచ్చేసి ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రిఫరెన్షియల్ విధానంలోనే పోస్టుల భర్తీ చేపడుతున్నట్టు కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక నోటిఫై గ్రూపులలో అభ్యర్థులు లేకుండా తదుపరి గ్రూపుల్లోని అర్హులకు ప్రాధాన్యం ఇస్తూ కూడా కొన్ని ప్రిఫరెన్షియల్ విధానంలో కూడా ఇక్కడ పోస్టుల భర్తీ చేపట్టేందుకు కూడా అధికారులు అయితే ఒక రోస్టర్ పాయింట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. దానికి సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఎస్సీలోని తొలి రోస్టర్ పాయింట్ వచ్చేసి గ్రూప్ 2లోకి ఉపకులాలకు సంబంధించినటువంటి సిఫార్సు అయితే చేయడం జరిగింది. ఇది ఏకసభ్య కమిషన్ వచ్చేసి సిఫార్సు అయితే చేయడం జరిగింది. ఇక చూసుకోవచ్చు, ఎస్సీ వర్గీకరణ సర్కార్ నివేదిక ఇచ్చినటువంటి ఏకసభ్య కమిషన్ ప్రభుత్వ ఉద్యోగ భర్తీలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ల కేటాయింపుకు సంబంధించి ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ PDF కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మీరైతే. ఇక గ్రూప్ 2కే తొలి ప్రాధాన్యం ఇస్తూ కూడా ఇక్కడ లేటెస్ట్ పాయింట్స్ అయితే చూసుకోవచ్చు. ఇక గ్రూప్ 1 సంబంధించి 7 పాయింట్స్ అన్నమాట రోస్టర్ పాయింట్స్. గ్రూప్ 2 వచ్చేసి 2, 16, 27, 47, 52, 66 అండ్ 72, 87 అండ్ 97 వరకు ఉండడం జరిగింది. ఇంకా గ్రూప్ 3 వచ్చేసి 22, 41, 62, 77 అండ్ 91 సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్లా ఈ విధంగా కేటాయింపు అయితే ఉండడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఉపకులాల వారిగా దరఖాస్తు స్వీకరణ అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక అప్డేట్ కూడా చూసుకోవచ్చు. ఇక ప్రవేశ పరీక్షల్లో అమలు చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక వెబ్సైట్ నోటిఫికేషన్ ఈ నెల 20న విడుదలవుతుంది. 25 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆలోపు ఎస్సీ వర్గీకరణపై జీవోలు వెలువడితే 3 గ్రూపుల వారిగా దరఖాస్తు స్వీకరిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే లేని పక్షంలో ఉపకులాన్ని ఆన్లైన్లో దరఖాస్తులో విద్యార్థులు పొందుపరుచుకోవాల్సి ఉంటుందని కూడా విద్యాశాఖ వర్గాలు అయితే తెలిపాయి. దానివల్ల ప్రవేశాల సమయంలో రిజర్వేషన్ అమలు దానికి వీలవుతుందని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఇక ఐసెట్, పీజీఈసెట్, ఎడ్సెట్, లాసెట్ సంబంధించినటువంటి లోను ఇదే అమలు చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది. ఇక 15 నిమిషాల ముందు గేట్లు మూసివేత, జేఈఈ మెయిన్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇక్కడ 3 గ్రూపులుగా 59 కులాలకు సంబంధించినటువంటి అప్డేట్ అనేది చూసుకోవచ్చండి. ఇక ముందుగా వచ్చేసి మాదిగలు ఉన్న గ్రూప్ 2లోని కులాలకు 9 రిజర్వేషన్లు, అలాగే మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోకి కులాలకు 5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనకు మాదిగలకు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అందుకే దీంట్లోనే మళ్ళీ అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. 4 సిఫార్సుల్లో జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక, క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ ఉంది. ఇక నివేదికను ఆమోదించిన ఉభయ సభలు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక గ్రూపుల వారిగా ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే గ్రూప్ 1 వచ్చేసి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలకు వచ్చేసి ఈ కులాల సంఖ్య 15 అయితే ఉండడం జరిగింది. ఇందులో 2011 ఎస్సీ జనాభాలో 3.288గా పర్సంటేజ్గా మనకు 2011కి సంబంధించినటువంటి జనాభా లెక్కల ప్రకారం అయితే చూసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ వచ్చేసి వీరికి 1% అయితే రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు ఏవైతే గ్రూప్ 2 కింద కన్సిడర్ చేయడం జరిగింది, ఇవి వచ్చేసి టోటల్గా 18 ఉండడం జరిగింది. ఇందులో 62.748% అయితే జనాభా ఉంది 2011 జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే. వీరికి 9% అయితే రిజర్వేషన్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 3 మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలకు సంబంధించి 26 కులాలు అయితే ఉండడం జరిగింది. ఇవి చూసుకున్నట్లయితే 33.963
పర్సెంటేజ్ అయితే మనకు జనాభా చూసుకోవచ్చు. వీరికి 5% అయితే రిజర్వేషన్ ఉంటుంది. ఇక మొత్తంగా 59 కులాలు అయితే ఉండడం జరిగింది. వీరికి జనాభా వచ్చేసి ఇంకా 100% అయితే ఉంది. ఇక చూసుకున్నట్టయితే రిజర్వేషన్ వచ్చేసి వీరి అందరికీ 15% అయితే రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నట్లు కూడా తెలుసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ కేటగిరీకి సంబంధించి టోటల్గా మనకు 15% అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇక వివిధ కేటగిరీల వారిగా ఇక్కడ మనం డిస్ప్లేలో చూసుకోవచ్చు, వివిధ కేటగిరీల వారిగా చూసుకోవచ్చు అండి. ఇక నెక్స్ట్ అప్డేట్ అనేది చూద్దాం మనం క్లియర్గా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి DeepSeek అండి. ఇటీవల వార్తల్లో నిలిచింది. DeepSeek వర్సెస్ చాట్ జీపీటీకి సంబంధించి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి బలాలు బలహీనతలకు సంబంధించి సర్వీస్ అందుబాటుకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చూసుకోవచ్చు. ఇక AI చాట్ బాట్ ప్రపంచంలోనే DeepSeek R1 సంచలనం సృష్టిస్తుందని వస్తూనే అమెరికాలో యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న యాప్స్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఆదరణ పొందుతుంది. చౌకగా తయారు చేయడం, మాట అటు నుంచే ఇతర AI చెడబాట్లకు దీనికే గల తేడా ఏంటి అనేసి బహుళ ప్రాచుర్యం పొందిన ఓపెన్ AI చాట్ జీపీటీతో ఒకసారి పోల్చి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనం క్లియర్గా దానికి సంబంధించి ఒకవేళ మీరు DeepSeekని పీసీలో వాడుకోవాలనుకుంటే దీని సాఫ్ట్వేర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే దీనికి సిస్టమ్ ప్రత్యేకమైన స్పెసిఫికేషన్లు కూడా కలిగి ఉండాలి. ఇన్స్టాల్ వద్దనుకుంటే డైరెక్ట్ మీకు వెబ్సైట్లోకి వెళ్ళి వీటికి సంబంధించినటువంటి గూగుల్ ఖాతాతో లాగిన్ అయ్యి మీరు సైన్అప్ అయితే చేసుకొని మీరైతే వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే మాస్క్ డోజ్లో భారత సంతతి కుర్రాడండి. అమెరికా ప్రభుత్వంలో వృధా ఖర్చులను తగ్గించడం ప్రభుత్వ వ్యవస్థలో సామూల మార్పులు తేవడంతో లక్ష్యంగా ఏర్పాటైనటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ భారతీయ సంతతి కుర్రాడి ఆకాష్ బొబ్బాకు చోటు దక్కింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ ఆధ్వర్యంలో పనిచేసే విభాగంలో తీసుకున్న 6 యువ ఇంజనీర్లలో అతడు. ఈ 6 19 నుంచి 24 ఏళ్లలోపు వయసు వారే. వీరిలో కొందరు ఇటీవలే కళాశాల విద్యను పూర్తి చేసుకోగా ఒకరు చదువుతున్నట్లుగా సమాచారం ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వేగంగా అణుబాంబు తయారీకి ఇరాన్ అన్వేషణ అండి. నెలల వ్యవధిలో రూపొందించేందుకు శాస్త్రవేత్తల యత్నాలు. సిద్ధంగా 200 కిలోల యురేనియం. న్యూయార్క్ టైమ్స్ కథనం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇరాన్ ప్రభుత్వం అణుబాంబు తయారు చేయాలనుకునే దానిని సిద్ధం చేసేందుకు ఉన్నత మార్గాలపై అక్కడ శాస్త్రవేత్తలు రహస్య యత్నాలు అయితే మొదలుపెట్టడం జరిగింది. దేశ నాయకత్వం నుంచి అణుబాంబు తయారీకి అనుమతులు ఇచ్చిన వెంటనే అందుబాటులో ఉన్నటువంటి యురేనియం నిల్వలో కొన్ని నెలల్లోనే దానిని సిద్ధం చేసేలా ప్రణాళిక చేసుకున్నట్లు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు పసిగట్టినట్లు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారాన్ని బైడెన్ అధికారులు ఉన్నప్పుడే సేకరించారు. తాజాగా ఇప్పుడు ట్రంప్ కార్యవర్గంలో కూడా దీనిని పంచుకున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఈ క్రమంలో ఇరాన్ బాంబు గ్రేడ్ యురేనియంను ఉత్పత్తి చేసే దిశగా సెంట్రిఫ్యూజ్లో మార్పులు చేసి 60% వరకు శుద్ధి చేస్తుందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ చెబుతున్నట్లు కూడా ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఇక మరిన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఒకసారి మనం క్లియర్గా గమనిస్తే మాత్రం 67వ గ్రామీ అవార్డుల వేడుకలో భారత సంతతికి చెందినటువంటి అమెరికన్ గాయకురాలు చంద్రికా టాండన్కు గ్రామీ అవార్డు దక్కింది. ఆమె రూపొందించినటువంటి త్రివేణి ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ అంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు అయితే గెలుచుకుంది. గ్రామీ అవార్డును సంగీత ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 2025 ఫిబ్రవరి 9న లాస్ ఏంజల్స్ వేదిక జరగనుంది. 2024 ఆగస్టు 30న ఆమె త్రివేణి ఆల్బమ్ను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఇమేజ్ విజువల్స్ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరు హోస్ట్ చేస్తున్నారు అని కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ వేదిక వచ్చేసి మనకు లాస్ ఏంజల్స్గా ఇక్కడ వేడుక జరగనుంది. దానికి సంబంధించినటువంటి డేట్స్ కూడా ఇంపార్టెంట్. అలాగే గ్రామీ అంటే అవార్డుకు సంబంధించినటువంటి నేమ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అవార్డు నేమ్ అనేది గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్లోని ఇన్కాయిస్ భారతీయ జాతీయ మహాసముద్ర సహకార సేవా కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇన్కాయిస్ 5 రోజుల ముందు సముద్ర వాతావరణ సమాచారాన్ని ప్రకటిస్తుండగా దాన్ని 10 రోజుల ముందే ఇచ్చేలా రూపొందించినటువంటి ఇగోరా-1 ఇన్కాయిస్ గ్లోబల్ ఓషన్ రియల్-ఎనాలిసిస్ మొదటి దశ సేవలు కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇప్పటివరకు అమెరికా, యూరోపియన్ యూనియన్, EU ఆధ్వర్యంలో తరహా పరిశోధన సంస్థలు ఉండగా వారి సరసన మనకు భారత్ స్థానం దక్కించుకుంది. 2025 ఫిబ్రవరి 3న ఇన్కాయిస్ 26వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ బాలకృష్ణ నాయక్ దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి
కేంద్ర బడ్జెట్ 2025-26 ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు రూపాయలు 9,417 కోట్లు, తెలంగాణ రైల్వే ప్రాజెక్టుకు 5,337 కోట్లు కేటాయిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 2025 ఫిబ్రవరి 3న వెల్లడించడం అయితే జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ బడ్జెట్, రైల్వే బడ్జెట్ అనేది మనకు వార్తలు, మనకు కాంపిటేటివ్ ఫీల్డ్లో అడిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి వాణిజ్య యుద్ధ తీవ్రం, అమెరికా టారిఫ్లపై చైనా ప్రతీకారం. అందరూ భయపడుతున్నట్లే వాణిజ్య యుద్ధం తీవ్రమైంది. అమెరికా మధ్య డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాలపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. అమెరికా టెక్ సంస్థ గూగుల్పై విచారణకు ఆదేశించడమే కాకుండా ఆ దేశ వస్తువులపై కొంత సుంకాలు కూడా విధించినట్లు కూడా ఇక్కడ మనకు లేటెస్ట్గా కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్సీల వర్గీకరణకు త్వరలో చట్టం, దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది మనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 5న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష అండి. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్టును ఏప్రిల్ 5న నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయినటువంటి ఎన్టీఏ వెల్లడించింది. 6-9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 5న పరీక్ష నిర్వహిస్తామని కూడా తెలిపింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం అండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే త్వరలో టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డులు అండి. దానికి సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. రెగ్యులర్గా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారీ ఊరట కలిగించే సూచనలు కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే కేంద్రం నెలవారీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డును దేశంలోని అన్ని టోల్ బూతులకు కూడా ప్రవేశపెట్టే యోచన కనిపిస్తుంది. ఈ కార్డు కలిగి ఉన్న వారికి ఛార్జీలో కొంత రాయితీ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ కొత్త స్మార్ట్ కార్డులు వాణిజ్య వాహనాలకు ఎక్కువగా ఉపయోగపడతాయి. అయితే నెల వారి పాస్ తీసుకున్న వారికి రాయితీ అర్హత పొందుతారా లేదా అనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. స్మార్ట్ కార్డులను ప్రవేశపెడితే టోల్ ఛార్జీల చెల్లింపు సరళతరం, సులభతరం అవుతుందని కూడా రవాణా రంగ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి చూసుకుంటే భోపాల్లో భిక్షాటన నిషేధం అండి. మధ్యప్రదేశ్లోని మరో జిల్లాల్లో భిక్షాటనపై నిషేధం విధించడం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఇండోర్ జిల్లాలో భిక్షాటన విధించగా తాజాగా భోపాల్తో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా నిషేధం విధిస్తున్నట్లు తెలుస్తుంది. భిక్షాటన చేస్తూ యాచకులు కనబడిన వారికి దానం చేస్తూ పౌరులు కనబడిన కఠిన చర్యలు ఉంటాయని కూడా జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్, ఇది గుర్తుంచుకోవాలండి, ఇక్కడ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. సెక్షన్ 163/2 జిల్లా వ్యాప్తంగా భిక్షాటనను చేస్తున్నటువంటి భోపాల్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. చంద్రుడిపై ఫ్లయింగ్ రోబో అండి, ఇది కూడా వార్తల్లో నిలబడడం జరిగింది. అలాగే వినికి లోపం ఉన్న వారికి స్మార్ట్ గ్లాసెస్ సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక చంద్రమండల అన్వేషణకు జోరుగా ముందుకు సాగుతున్న చైనా త్వరలో ప్రతిష్టాత్మక చాంగే 7 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువంలోని నీటి జాడలను కనుగొనేందుకు 6 కన్నుతో కూడిన ఓ ఫ్లయింగ్ రోబోను కూడా పంపనున్నట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. చాంగే 7 మిషన్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా వార్తల్లో నిలవడం జరిగింది ఇటీవల. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఇక వినికిడి లోపం ఉన్న వారికి కూడా స్మార్ట్ గ్లాసెస్ అని, మనకు తెలిసిన వినికిడి పరికరాలను వినియోగించడంలో సామాజికంగా ఆర్థికంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వీటిని పరిష్కరించే ఉద్దేశంతో ఓ స్టైలిష్ లుక్తో తయారు చేసినటువంటి స్మార్ట్ గ్లాసెస్ న్యూయార్క్ ఆడియో గ్లాసెస్ అండి, నేమ్ గుర్తుంచుకోవాలి. అమెరికా అందుబాటులోకి రాబోతున్నాయి. వీటి అమ్మకాలను FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా ఆమోదం అయితే తెలిపినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్గా ఒక అప్డేట్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక జీరో ట్యాక్స్కి సంబంధించి 13,70,000 వరకు కూడా మనకు జీరో ట్యాక్స్ వర్తిస్తుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా అప్డేట్ ఉంది. స్టాండర్డ్ డిక్షనరీకి అదనంగా NPS కంట్రిబ్యూషన్పై డిటెక్షన్ పొందొచ్చు. కొత్త ట్యాక్స్ విధానంలో భారీగా తగ్గుతున్న పన్ను భారం అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. వివిధ శాఖల ద్వారా NPS డిటెక్షన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఇక్కడ చూసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంద్రుడిపై పరిశోధనకు ఫ్లయింగ్ రోబోకు సంబంధించి కూడా ఇక్కడ వార్తల్లో నిలవడం జరిగింది. వచ్చే ఏడాది ప్రయోగించనున్న చైనాకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశం చూస్తే జాతీయ సమగ్రత అండి. దేశంలో ఉన్నటువంటి విస్తృతమైన భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగంలోని సమగ్రత అనే పదాలు చేర్చారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సమగ్రత అనే పదాన్ని చేర్చినట్లు కూడా ఇక్కడ క్లియర్గా అప్డేట్ ఉంది. దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దేశంలోనే తొలి AI యూనివర్సిటీ అండి. ఇది ఎక్కడుందంటే
మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఈ ప్రాజెక్ట్ అమలు కోసం పలు రంగాల నిపుణులతో మహారాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి డెహ్రాడూన్లో జాతీయ క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉండడం జరిగింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ 38వ జాతీయ క్రీడా పోటీలను అయితే ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో సంబంధించి అలాగే ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి అంశాలు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.